హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ శారీకి బ్లౌజ్ ఏమో 60 సెంటీమీటర్సే ఇచ్చాడండి. చాలా చిన్నదిగా ఉంది. దానికని తను శారీ తెచ్చి నన్ను అడిగారు, ఇది చాలా చిన్నదిగా ఉంది అక్క, నాకు సరిపోతుందా అని అడిగారు. అడిగితే సరిపోదమ్మా, చిన్న క్లాత్గా ఉంది కదా అని చెప్పాను. అయితే తను ఏమనిందంటే, ఏది తెచ్చుకోవాలక్క, నేను దీనికి బ్లౌజు ప్లెయిన్ తెచ్చుకోవాలంటే అని అడిగితే, బ్లూ అయితే తొందరగా షేడ్ అయిపోతుందమ్మా, బ్లాక్ తెచ్చుకో అని చెప్పాను. అక్క దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది కదా, దానికి అదే ఇచ్చాడు, నేను బ్లూ తెచ్చుకుంటే తొందరగా షేడ్ అయిపోతుంది అంటున్నారు కదా, మీరే ఒకటి ఎలాగో అలాగా దాన్ని కొంచెం పీస్ అయినా పడినా కుట్టండి అక్క అని అడిగింది. సరేలే అమ్మ, పీస్ అయితే పడుతుంది కంపల్సరీ, నేను ఇది సరిపోకపోయినా వేరే పీస్ అయినా వేసి కుట్టిస్తాను అని చెప్పాను. సరే అక్క, ముందు పక్కే కదా కనపడకుండా ఫ్రంట్ సైడు వేసి కుట్టండి అని చెప్పారు. దీనికి క్లాత్ సరిపోలేదని ఇలా హ్యాంగింగ్స్కి కూడా థ్రెడ్కి ఏమో వేరే క్లాత్ వేసి, దీనికైతే ఆ పీసులు మిగిలినటివి అలా చిన్నగా అలా పెట్టాను. దీన్ని మరీ చిన్నది ఇచ్చాడండి, అది ఎలా కట్ చేయాలో కుట్టాలో చూద్దాము. చూడండి, కరెక్ట్గా 60 సెంటీమీటర్సే ఉంది. అది కొంచెం క్రాస్ అటు ఇటు కూడా కొంచెం తక్కువే వస్తుందండి మనకి. తన బ్లౌజ్ ఏమో క్రాస్ కటింగు, నేను క్రాస్ కటింగ్ అయితే ఇది రాదమ్మా అని చెప్పాను. సరే లేక బ్లౌజ్ ఎందుకు పాడు చేసుకోవాలా, స్ట్రైట్ కట్టే పెట్టేయండి, నాకు డైలీ యూజ్కి కూడా ఆఫీస్కి పనికి వస్తుంది అని చెప్పి తను స్ట్రైట్ కట్ అయినా పెట్టండి అక్క, నేను ఏ కటింగ్ అయినా వేసుకుంటాను అని చెప్పింది. స్ట్రైట్ కట్ అయితేనే నేను తీసుకున్నానండి. క్రాస్ కటింగ్ అయితే మొత్తం పీస్ పడుతుంది, ఈ సైడు ఆ సైడు మొత్తం పడుతుంది, మనకు పీస్ అయితే ఉండదు. దానికని స్ట్రైట్ కట్టే కట్ చేద్దామని తీసుకున్నాను. ఇలా మొత్తం మనం ఇలా సమానంగా ఎక్కడ మనకు పక్కకు పోకుండా నీట్గా ఇలా వేసుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా పక్కకు పోయినా కూడా మనకి పీస్ అనేది అడ్జస్ట్ కాదు. ఎవరైనా కస్టమర్ మనకి ఇలా తెచ్చిచ్చినప్పుడు అన్నీ మనకి ఎక్కువే బ్లౌజులు ఉంటాయండి. ఇలా తక్కువ వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం 10 నిమిషాలు అటు ఇటు లేట్ అవుతుంది, అలాంటప్పుడు మీరు ఇలా వేసి కుట్టించారంటే వాళ్ళకి బ్లౌజులు అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి. నేనైతే మామూలుగా కట్ చేసేటప్పుడు సైడు కింద అంతా కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తానండి. ఇది మనకు సరిపోదు కాబట్టి కరెక్ట్గా ఇది 11.5 లూజు, పొడవేమో 15.5 పెట్టాను, మనకు 14.5 ఇంచులు పొడవు కావాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే ఏం కాదండి, కొంచెం పెద్ద సైజు అంటే మీడియం సైజు. చిన్నదైతే మనం అడ్జస్ట్ చేయొచ్చు, కొంచెం పెద్దది కాబట్టి నేను కూడా ఫస్ట్ ఆలోచించాను. ఈ ఫ్రంట్ పార్ట్ వేసుకునేది కొంచెం మనము నీట్గా చూసుకొని ఎక్కడ పీస్ పోకుండా వేసుకోవాలి. నేను ఫస్ట్ గమనించుకోలేదండి, సరిపోతుందని అనుకున్నాను కట్ చేసేటప్పుడు, కానీ కింద పీస్ అనేది కొంచెం జారిపోయింది. అంటే మనకు ఈ పీస్ కూడా ఎక్కువ క్రాస్ వచ్చిందని, ఎక్కువ ఈ క్లాతులంతా క్రాస్ ఎక్కువ వస్తాయండి. హ్యాండ్ కూడా 7 ఇంచులు 8 ఇంచులు నేను పొడవు పెట్టున్నాను. ఎక్కడ కొంచెం క్రాస్ అయినా అంటే మనం పెట్టడం కరెక్ట్గా పెట్టకపోయినా అక్కడంతా మనం పీస్ వేసుకోవాల్సి వస్తుంది. సదరంగా సర్దుకొని నీట్గా ఇలా వేసుకోవాలి. అక్కడ వరకు మనకు ఒక క్రాస్ బెల్ట్ వస్తుందండి. ఈ హ్యాండ్స్ దగ్గర సైడు ఈ పక్క ఒక క్రాస్ బెల్ట్ వస్తుంది, అది కూడా నేను చూపిస్తాను. మనము ఇంకో క్రాస్ బెల్ట్ కూడా చూసుకొని ఇలా సమానంగా హ్యాండ్స్ అనేవి కూడా కరెక్ట్గా వేసుకోవాలి. ఎనిమిది ఇంచులు మొత్తం పొడవు పెట్టాను, మనకి 7 ఇంచులు కావాలండి. మొత్తం ఫస్ట్ మనం ఇలా వేసేసుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని తర్వాతే మనం కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా మనం ఎటంటే అటు కట్ చేసేసామంటే నీట్గా రాదు, మనకి ఎక్కువ పీసులు పడుతుంది. పీసులు వేసేదానికి కూడా మన దగ్గర క్లాత్ ఉండదు. క్లాత్ ఉన్నా మనం పీస్ అనేది కనపడకుండా సైడ్ అనేది వేసుకోవచ్చు. పీసే లేకుంటే మనం ఏం చేస్తామండి, ఏమీ వేయలేం కదా.
వేరే పీస్ వేసినప్పుడు అడుగుతారు. వాళ్ళకి ఇవన్నీ అర్థం కావండి, మాకు బాగా కుట్టలేదు నీట్గా అనేది అనుకుంటారు. ఇలా మొత్తం మనము ఎలా అయితే పెట్టుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అన్ని బ్లౌజులు మనకి ఎక్కువే ఉంటాయి, కానీ ఇలా చిన్న బ్లౌజులు వచ్చినప్పుడు కూడా కస్టమర్కి మీరు కుట్టివ్వకుండా ఉండద్దండి. కొంచెం 10 నిమిషాలు లేట్ అయినా నీట్గా కుట్టించండి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ సైడ్ మనకు ఒక క్రాస్ బెల్ట్ వస్తుంది. ఇది కూడా మనకు ఈ సైడ్ మనం జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ సైడ్ 2 పీసులు మనకు జాయింట్ సరిపోతాయి. ఇప్పుడు ఏమైందంటే ఒక పీస్ నేను జారిపోయింది అని చెప్పాను కదా, ఒకటేమో బాగా ఫుల్గా వచ్చింది, ఇంకొకటి లోపల క్లాత్ జారిపోయిందండి. దానికి ఇలా క్లాత్ అనేది వేసుకోవాలి. మామూలుగా దీంట్లో మనకు సరిపోకుంటే వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చండి. కానీ కొంచెం మనకి క్రాస్ బెల్ట్కి నెక్ దగ్గర వచ్చింది కదా, ఆ పీస్ని ఇలా కుట్టేసిన తర్వాత ఏమైనా మిగులుతుందేమో, ముందే మనము క్రాస్ బెల్ట్ అనేది కుట్టేసుకొని చూద్దాము అని ఇలా నేను కుట్టి పెట్టుకుంటున్నాను. కుట్టి పెట్టి కట్ చేసి చూసామంటే మనకు క్లాత్ అనేది దానికి సరిపోయే అంత వస్తే అదే వేయచ్చు, లేదంటే మనము సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఇలా మనకు మొత్తం ఎంత కావాలో ముందు ఒక అంటే ఇంకో క్రాస్ బెల్ట్కి మనకి ఉందండి పీసు. ఈ క్రాస్ బెల్ట్ అనేది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ముందు ఇలా చూసుకొని ఫస్ట్ ఒకటి కట్ చేసుకొని ఈ క్లాత్ ఎంత మిగులుతుందో సరిపోతుందో లేదో చూసుకోవాలి. లేదు సరిపోదు అనుకుంటే వేరే క్లాత్ వేసేసుకోండి. అందుకనే మనం ముందు కస్టమర్కి చెప్పాలండి, ఈ క్లాత్ సరిపోదు, మేము వేరే పీస్ అయితే వేసిస్తాము అని. ఇలా చూడండి, మనకు ఈ క్లాత్ సైడ్ పీసే మనకు సరిపోతుంది. దీన్ని వేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా మనం క్రాస్ బెల్ట్ అనేది వేసేసుకొని ఇలా దానిపైన మళ్ళీ 2 కుట్లు వేసుకుంటే మనకు ఈ పీస్ కాబట్టి మనకు జారిపోకుండా నీట్గా ఉంటుందండి. మనం ఇలా కుట్టేటప్పుడే నీట్గా కుట్టేస్తే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకు బ్లౌజ్ సరిపోదు అని అనుకున్నాము, ఇలాంటి బ్లౌజ్ అయినా మనము కుట్టచ్చు. ఇది మనకు ఫ్రంట్ సైడ్ ముందు పక్కకు వస్తుందండి. ఇలా వేసి కుట్టామంటే బ్లౌజ్ కూడా మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది, వేరే బ్లౌజ్ కొనుక్కోకుండా సరిపోతుంది. ప్లెయిన్ బ్లౌజులు తెచ్చుకుంటే అవి 2 రోజులే ఉంటాయండి, ఒక ఉతుకు 2 ఉతులకే షేడ్ అయిపోతాయి. దానికని మనం ఇలా కుట్టించామంటే నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.